నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ఆర్సీపీ మొత్తం 175 స్థానాలకు లోక్సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్దం రేపు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ బంధువులే హంతకులని సాక్ష్యాలు చెబుతున్నాయి బాధితులకు అండగా నిలబడకపోగా తిరిగి వారిపైనే ఆరోపణలు చేస్తున్నారంటూ షర్మిల సభా వేదికగా జగన్పై పరోక్షంగా ఆరోపణలు పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ పొత్తుల కుంపటితో రగిలించిన సీట్ల కేటాయింపు విజయవాడ పశ్చిమ సీటు బీజేపీకి అంటూ ప్రచారం నేపథ్యంలో పోతిన మహేష్ శిబిరంలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు స్వాతంత్ర్య అభ్యర్థి దిశగా సన్నాహాలు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశాలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహణకు సన్నాహాలు ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడును డీఎంకే కాంగ్రెస్ ఇండియా కూటమి ఎప్పటికీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చలేవని కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు మహిళలతో ఎలా అనుచితంగా ప్రవర్తించాలో కాంగ్రెస్ డీఎంకేలకు మాత్రమే తెలుసు డీఎంకే మహిళల పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు జయలలితకు డీఎంకే నేతలు ఏం చేశారో అందరికీ గుర్తుంది మహిళల పట్ల వారి వైఖరి ఇప్పటికీ అలాగే ఉంది తమిళనాడులో మహిళలపై నేరాలు పెరిగాయి మేము పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ డీఎంకే మద్దతు ఇవ్వలేదు తమిళనాడు ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సభ వేదికగా ప్రధాని తెలిపారు నేను ఇటీవల తూత్తుకుడిలో చిదంబరనార్ పోర్టును ప్రారంభించాను మా ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తోంది ఆధునిక షిప్పింగ్ బోట్లకు ఆర్థిక సాయం అందించడం నుంచి వాటిని కిసాన్ క్రెడిట్ కార్డు పథకం పరిధిలోకి తీసుకురావడం వరకు మేము వారి సంరక్షణను తీసుకున్నామని మోదీ వెల్లడించారు ప్రధాని మోదీ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలను డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎత్తిచూపుతూ 2G కుంభకోణంతో ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు ఒకవైపు బీజేపీ సంక్షేమ పథకాలు మరోవైపు మీ వద్ద ఐఎన్టీఐ ఆలియన్స్ స్కామ్ జాబితా ఉంది త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులోని డీఎంకే కాంగ్రెస్ కూటమి దురహంకారాన్ని బద్దలు కొట్టనుందని మోదీ అన్నారు तमिलनाडु के लोगों की जिंदगियों से खिलवाड़ के भी गुनहगार है और मैं बहुत जिम्मेवारी के साथ कह रहा हूं ये गुनहगार है आपको याद होगा श्रीलंका में हमारे मछुआरे भाइयों को फांसी की सजा दी गई थी ये मोदी चुप नहीं बैठा ये मोदी सोता नहीं रहा हर रास्ते का इस्तेमाल किया डिप्लोमेटिक चैनल का इस्तेमाल किया हर प्रकार का दबाव बनाया और मेरे तमिलनाडु के भाइयों बहनों मैं उन सभी मछुआरों को श्रीलंका में फांसी के फंदे पर से उतार करके वापस लेकर के आया हमारे मछुआरों को क्यों श्रीलंका की जेलों में जाना पड़ता है इसका जिम्मेदार कौन है किसने हमारे मछुआरों को हमारे तमिल भाई बहनों को और देश की जनता को इतने सालों तक किसने गुमराह किया है లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రేపు షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం ఈ నేపథ్యంలో కోడ్ తక్షణం అమల్లోకి రానుండగా అభ్యర్థుల ఖరారు ఎన్నికల ప్రచారాల హోరుతో ప్రధాన పార్టీలు రాష్ట్ర రాజకీయాల్ని హీటెక్కించబోతున్నాయి
రేపు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఉండగా అదే సమయంలో ఏపీలో మరో ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అధికార వైఎస్ఆర్సీపీ మొత్తం 175 స్థానాలకు, లోక్సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఆయన ఇలాగే ప్రకటించారు. ఎన్నికల కోసం అభ్యర్థుల విషయంలో వైఎస్ఆర్సీపీ తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితుల ప్రభావం, అభ్యర్థుల గెలుపోటములపై నిర్వహించే సర్వేల ఆధారంగా ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మిగతా స్థానాల్లో కొన్నింట్లో సిట్టింగ్లకే అవకాశం కల్పించే అవకాశాలు కల్పిస్తున్నాయి. భారీగా మార్పులు లేకుండా ఇప్పటికే పూర్తిస్థాయి జాబితా సిద్ధమైనట్లు సమాచారం. రేపు అధికారిక ప్రకటన వెలువడుతుండడంతో ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎప్పుడనే దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది. రేపు శనివారం మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని, ఈ మేరకు ప్రెస్ మీట్ ఉంటుందని ఈసీఐ ప్రతినిధి ట్వీట్ ద్వారా తెలియజేశారు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రేపు ఈసీ అధికారికంగా వెల్లడించనుంది. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతయ్యేనని తెలియజేశారు. మాజీ మంత్రి వివేక 5వ వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదని వ్యాఖ్యానించారు. హంతకులు ఎవరో కాదు, బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా ఆరోపణలు చేస్తారా? ఇవాల్టి వరకు హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడలేదు. చివరి క్షణం వరకు చిన్నాన్న వైకాపా కోసమే పనిచేశారు. సాక్షిలో పైన వైఎస్ ఫోటో, కింద ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం. జగనన్న అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్ రాజశేఖర రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? ఆయన వారసుడిగా మీరేం చేశారు అని షర్మిల నిలదీశారు. బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు, హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు. వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నాన్నను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు. ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని కానీ, పలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు, కేసుకు కొలిక్కి రాలేదు, కేసు అసలు ముందడుగు వేయలేదు. ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా వైసీపీపై వైఎస్ సునీత తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ పునాదులు తన తండ్రి రక్తంతో మునిగి ఉన్నాయని, పదవులు త్యాగం చేసిన చిన్నాన్నకు రాత్రింబవళ్లు అన్న కోసం తిరిగిన చెల్లికి లభించిన కానుక చూశాం. కృతజ్ఞత అంటే ఇదేనా? వైసీపీ నేతలకు ఒక సలహా, మీ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం నుంచి బయటికి రండి, లేదంటే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకువెళ్తాడు అని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి రక్తం, కోడికత్తి శ్రీను గారి రక్తం, పదవులు త్యాగం చేసిన చిన్నాన్న రాత్రనక పగలనక
అన్న కోసం తిరిగిన చెల్లి వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూసాం. కృతజ్ఞత అంటే ఇదేనా? వైఎస్ఆర్సీపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు మీకందరికీ ఒక సలహా, మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి, లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు. వివేకం సార్, ఆత్మసాక్షిగా సంకల్పం చేద్దాం. మన ఓటు ద్వారా ఒక పుణ్యకార్యం చేద్దాం. దీన్ని ఒక పోరాటంలా మారుద్దాం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి కుమారుడు గిరితో కలిసి ముద్రగడ పద్మనాభం వెళ్లారు. జగన్ వారిద్దరికీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పలువురు ముద్రగడ వర్గీయులు వైసీపీలో చేరారు. గత కొద్ది రోజులుగా ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో వైసీపీ నేతలు ముద్రగడ నివాసంకి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వైసీపీలో చేరాలని ఆహ్వానించారు. దీంతో గత 3 రోజుల క్రితం వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ ప్రకటించారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ముద్రగడ, ఆయన కుమారుడు, పలువురు అనుచరులతో కలిసి తాడేపల్లి నివాసంకి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ముద్రగడ పద్మనాభం పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్పై పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ముద్రగడ లేదా ఆయన కుమారుడు గిరి పవన్పై వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్తగా వంగ గీతా విశ్వనాథ్ కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్తో వచ్చిన 10 మంది అధికారులు సుమారు 4 గంటల పాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పలు డాక్యుమెంట్లను, కవిత ఫోన్లను సీజ్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అది న్యాయవాదులు చెప్తున్నారు. సో వీళ్ళకి ఇంటిమేషన్ ఏమి ఇచ్చారనేది ఒకసారి అడుగుదాం. సార్ మీరు మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? కవిత ఇచ్చారా? వాళ్ళు కూడా ఏం మాట్లాడటం లేదు. ఏం జరుగుతుందో ప్రస్తుతం అయితే అక్కడ కనిపిస్తుంది. అంటే బయటికి కవిత హస్బెండ్ చూస్తున్నాం మనము. జీవం ఉట్టిపడేలా అయోధ్య బాలరాముడి విగ్రహం తీర్చిదిద్దడంపై శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది మన పూర్వీకుల ఘనత, శిల్పశాస్త్రం గొప్పతనమే ఇది. విగ్రహం కళ్లల్లో జీవం కనబడ్డానికి పూర్వీకులు కనిపెట్టిన నేత్ర మిలాన్ అనే పద్ధతినే అనుసరించాను. ప్రాణప్రతిష్ఠ అయ్యే విగ్రహాలను తయారు చేసేందుకు బంగారపు ఉలి, వెండి సుత్తిని ఉపయోగిస్తారు. నేను అదే ఫాలో అయ్యాను అని వివరించారు. First of all, I would like to give credit to our ancestors. This is all the beauty and the strength of our Shilpa Shastra. I'm very fortunate that I'm born in a family where we are doing sculpting from past 5 generations. That knowledge transfer really helped me to bring this divinity in the eyes. There is a process called Netro Milan. It was written by our ancestors earlier, centuries ago. There we will be carving not only this idol, every idol which will get Prana Pratishtapan will be carved in a silver hammer and golden chisel. The same thing, no, I followed the same thing here. And so many people are asking me about that glitterness in the eyes. After completing Netro Milan, we have a Dhyana Sloka and Bijakshara, we'll write a Bijakshara on the eyes. After that, we felt that there is a small hurt happened to eyes. To heal that, and he told me some rituals to follow. One, he told me to take bath in the Saryu Nadi in the early morning, and he told take the blessings of Hanuman and also do puja in Kanak Bhavan
later you do the eye opening part. And he given me muhurtam and exactly 20 minutes. కృత్రిమ మేధను ఉపయోగించడంలో నైతిక ప్రమాణాలు నియంత్రణలు పాటించడం ద్వారా వినియోగదారులకు రక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. దేశంలో వినియోగదారుల హక్కుల రక్షణకు బలమైన చట్టాలు ఉన్నాయని 1986 చట్టంతో పోల్చితే వినియోగదారుల రక్షణ చట్టం 2019లో వినియోగదారుల రక్షణకు మరింత దోహదం చేసే అంశాలు చేరాయన్నారు. శుక్రవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని వినియోగదారుల కోసం న్యాయమైన బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు ఇతివృత్తంతో జరుపుకుంటున్నట్లు తెలిపారు. వినియోగదారుల విశ్వాసాన్ని పొందేందుకు దానివల్ల ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు కృత్రిమ మేధస్సును బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా ముఖ్యమన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని, ఈ విషయంలో వివిధ శాఖలు, వినియోగదారుల సంఘాలు, సంస్థల కీలక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని సూచించారు. వినియోగదారు వివాదాల పరిష్కార వ్యవస్థలను క్రియాశీలంగా పనిచేస్తూ త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ 1800111400 లేదా 1915, రాష్ట్ర వినియోగదారుల సహాయ కేంద్రం 180042500082 లేదా 1967 అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై వివిధ వర్గాలకు అవగాహన కల్పించడం జరుగుతోందని, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కన్స్యూమర్ క్లబ్స్ విజయవంతంగా నడుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఆన్లైన్ మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాప్ల డౌన్లోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్స్ ఎ వరల్డ్ కదా, ఇట్స్ ఎ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. నేషనల్ ఎప్పుడు December 24th అనేటువంటిది మనం చేసుకున్నాం. ఇది ప్రపంచ అంటే అది ఐ థింక్ అమెరికాలో సంబంధించిన కెనడీ గారు ఈ పర్టికులర్ డే అనేటువంటిది ఈ కన్జ్యూమర్ రైట్స్ గురించి మాట్లాడారు కాబట్టి అందు గురించి అప్పటి నుండి మనము 60sలో చేసుకున్నప్పుడు కూడా, బట్ 80s నుండి ఈ వరల్డ్ అంతా కూడా అనేటువంటిది ప్రపంచమంతా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి సో అతిథులుగా వచ్చినటువంటి మన కమిషన్ అంటే ఇప్పుడు నవ్వు ఫోరం కాదు, మరి నో మోర్ ఫోరం. అది చాలా డిఫరెంట్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఫారమ్స్ అని చెప్పేసి అని, కోర్ట్స్ అని చెప్పేసి అని ఇలా ఉన్నాయని చెప్పేసి అందుకు కొత్త యాక్ట్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అండ్ నేషనల్ అథారిటీ, CPCA సెంట్రల్ అథారిటీ. సో జిల్లా కమిషన్ మన ఇప్పుడు ప్రెసిడెంట్ అనుకున్నాను, దిస్ అప్రోప్రియేట్ వర్డ్ ఈజ్ ప్రెసిడెంట్ ఈజ్ అప్రోప్రియేట్ వర్డ్. సో మన జడ్జ్ హానరబుల్ జడ్జ్ చిరంజీవి గారు, సో అనదర్ హానరబుల్ మెంబర్ వెంకటరమణ గారు, మా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ గారు, RDO భవానీ శంకర్ గారు అండ్ DSO అండ్ DCSO అనాలా, DCSO నౌ నేమ్ ఆల్సో. కొత్త జిల్లాలు వచ్చినప్పటి నుండి టెర్మినాలజీస్ కూడా మారాయి. అండ్ మోహన్ గారు, DMHO గారు అండ్ ఇతర జిల్లా అధికారులు చాలామంది అనేటువంటి ఉన్నారు. చాలా ఆర్గనైజేషన్స్ నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, మీడియా మిత్రులందరికీ, కన్జ్యూమర్స్కి కూడా చాలామంది కన్జ్యూమర్స్ కూడా వచ్చినారు. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తనపై పోటీ చేసినా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ తన దృష్టిలో ఓడిపోయిన ఎమ్మెల్యే అని ఆయన అభివర్ణించారు. మైలవరం సీటు ఎవరికిస్తారో చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రైతు బజార్ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ చంద్రబాబు వచ్చి తనపై పోటీ చేసినా తనను విజయవాడ ప్రజలు 3 లక్షల మెజారిటీతో గెలిపిస్తారన్నారు. లోకేష్ తన దృష్టిలో ఆఫ్టర్ ఆల్ అని ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమేనని ఎద్దేవా చేశారు. కొడుకునే గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారని దుయ్యబట్టారు. మైలవరం సీటు ఎవరికి ఇస్తారో చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. ఎవరికి సీటు ఇచ్చినా సర్నాల తిరుపతిరావు యాదవ్ 25,000 మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బ్రహ్మాండంగా దాదాపు మీరు చెప్పాలి
ఆ రోజు ఇబ్రహీంపట్నం నుంచి ర్యాలీ రావడానికి మాకు 4 గంటలు పట్టింది. బ్రహ్మాండంగా ఉంది. మా పార్టీ ఆల్రెడీ ప్రచారంలోకి వెళ్ళిపోయాడు తిరుపతిరావు. అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఇవాళ దాదాపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి చూస్తే సంక్షేమే కాదు, అభివృద్ధి కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతుంది. నాకు 20 రోజుల్లో దాదాపు ఒక 150 పైన సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, అట్లాగే మన హెల్త్ క్లినిక్లు కానీ అనేకం ఓపెన్ చేసినప్పుడు మార్కెట్ మన రైతు బజార్లో కట్టినటువంటి బజార్ను కూడా ఓపెన్ చేసినప్పుడు మనం మైదానంలో అట్లా అనేక కార్యక్రమాలు చాలా అభివృద్ధి జరిగింది. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చేసిన దాని మీద 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎట్లా అంటే మీకు చంద్రబాబు నాయుడు అమరావతి నేను అమరావతిని డెవలప్ చేస్తాను, 1,00,000 కోట్లు నాకు కావాలి, ప్రధానమంత్రి 1,00,000 కోట్లు ఇవ్వాలి నాకు అని చెప్పి ఆ రోజు నాకు డిమాండ్ పెట్టాడు. దాంట్లో ఇవాళ 33,000 ఎకరాల రైతులు తీసుకుని రైతులు మోసం చేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మార్చిందని అమరావతి కనీసం ఒక పర్మనెంట్ సెక్రటరేట్ కూడా కట్టలేపాడు. అతను ఖర్చు పెట్టింది 3,000 కోట్లు, దాంట్లో 1,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 2,000 కోట్లు బాంబే వెళ్ళి అమరావతి బాండ్స్ అని చెప్పి అమ్మి 2,000 కోట్లు తీసుకొచ్చాడు. దాంట్లో 3,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక టెంపరీ సెక్రటరేట్, ఒక టెంపరీ హైకోర్టు, ఒక టెంపరీ అసెంబ్లీ కౌన్సిల్ కట్టాడు తప్ప అంతా గ్రాఫిక్స్ చూపించాడు. ఇవాళ దాదాపు ఏదైతే ఈ గ్రామాల్లోకి ప్రజల వద్ద పాలన తీసుకొచ్చాడో జనసేన పశ్చిమ కార్యాలయం వద్ద జనసేన శ్రేణులు ఆ పార్టీ పశ్చిమ ఇన్ఛార్జి పోతిన మహేష్ కు సీటు ఇవ్వాలని నినాదాలు చేశారు. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకి కేటాయించాలని పోతిన మహేష్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని తాను జనసేన నుంచి పోటీ చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేపథ్యంలో విజయవాడ పశ్చిమ సెగ్మెంట్ బీజేపీకి కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్కు సీటు దక్కకపోవడంతో జనసేన శ్రేణుల నిరాశ, నిస్పృహలతో నినాదాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో పోతినకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు పవన్ మోసం తట్టుకోలేని మహేష్ ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు జనసైనికులు చెబుతున్నారు. కార్యకర్తలు, నేతలు సమావేశం అనంతరం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకే కేటాయించాలన్నారు. పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టానని, ఇబ్బందులు పడ్డానన్నారు. కేసులు కూడా పెట్టారని, విజయవాడలో జనసేన పార్టీ నిలబడింది అంటే అది తన వల్లేనని స్పష్టం చేశారు. పవన్ పోటీ చేసే స్థానంలో టీడీపీ కార్యకర్తలు నానాగోలా చేశారని గుర్తు చేశారు. పిఠాపురంలో అంత డ్యామేజ్ జరిగితే ఒక్క టీడీపీ నేత అయినా స్పందించారా? ఇదే నా పొత్తు ధర్మం అని ప్రశ్నించారు. పొత్తు ధర్మం పాటిస్తేనే ఓట్ల బదిలీ జరుగుతుందని, మన పార్టీ నాయకుడు బాగోకపోతే మనం బాగుంటామా అని అన్నారు. పవన్కు అవమానం జరిగితే ఒక్క జనసేన నాయకుడైనా స్పందించారా అని నిలదీశారు. విజయవాడలో కేడర్ భవిష్యత్తు ఉండాలంటే జనసేనకు సీటు కేటాయించాలని, చివరగా తాను జనసేన నుంచే పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఖచ్చితంగా పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెడతాం, జనసేన జెండానే ఖచ్చితంగా పోటీ ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు మాట్లాడినా మనం స్పందించాం. వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం, బయట నాయకులు మాట్లాడినా స్పందించాం. మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్న పిఠాపురం స్థానంలో మరి విపరీతం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వాలా వద్దా? మరి ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పొత్తు ధర్మంలో ఏ విధంగా ఇది న్యాయమో కూడా మనం జన సైనికులుగా మన బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మనం 2019లో కూడా ఓడిపోయాం. జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది.
ప్రజలకు అందుబాటులో లేని బోండా ఉమా లాంటి నాయకుడు ప్రజలకు అవసరమా అని ఆలోచించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మరోసారి సెంట్రల్లో బోండా ఉమాకు ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు. 25,000 మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. 28వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ కొండాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే మరలా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. జగన్ వస్తేనే తమకు మంచి జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. ప్రజల్లో సీఎం జగన్కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేత బోండా ఉమ్మకు కపట ప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు. 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బోండా ఉమ్మ ఒక్క గుమ్మానికి వెళ్లిన పరిస్థితి లేదని ఆరోపించారు. కనీసం ఎన్నికల సమయంలోనూ ప్రజల వద్దకు వచ్చి ఓటు అడగని వ్యక్తి రేపు గెలిస్తే ప్రజలను కలుస్తాడా అని ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో లేని ప్రజా నాయకుడు అవసరమా అని నిలదీశారు. మరోసారి బోండా ఉమ్మకు ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్కి ముఖ్య అతిథుల కింద మన డివిజన్ పర్యటనకు వచ్చిన పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, శైలజారెడ్డి గారు, అదేవిధంగా కొండా గారు, రమేష్ గారు, ఇతర పెద్ద ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కొద్దిపాటి ఓటమి చెందినప్పటికీ కూడా ఈ డివిజన్ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ తప్పకుండా ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలని చెప్పని ఈ డివిజన్లో ప్రతి గడప కూడా టచ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా మేము జగనన్న కోటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని దీవించి పంపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఆయన రావాలి, ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రతి ఒక్కరికి సంక్షేమం ఉంటుంది, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని ఈరోజు ప్రజానికి అంతా కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూసి బోండా ఉమ్మకి కపట ప్రేమ ఒకటి పుట్టింది. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ప్రజల్లో తిరగలేదు. ఓడిపోయాక ప్రజల్లో కనపడిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఏ గుమ్మానికి వెళ్ళి ప్రచారం ఓటు అడగట్లేదు. అంటే ఓటే అడగని వ్యక్తి రేపు ప్రజల్ని ఏ విధంగా కలుస్తాడు? ఉదయం 11 గంటలకు నిద్రలేసి అతను బయటకు వస్తాడో తెలియదు, ఎప్పుడు తిరుగుతాడో తెలియదు. ప్రజలకి అందుబాటులో లేని ప్రజానాయకుడు అవసరమా? సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఓటు అభ్యర్థన మేరకు మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండా గారు, రమేష్ గారు, అలాగే ఇంకా స్థానిక పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ఎందుకంటే ఇక్కడ మా కార్పొరేటర్గా గెలవపోయినప్పటికీ కూడా ఈ డివిజన్ ఎక్కడా కూడా మేము నిర్లక్ష్యం చేసినట్టు దాఖలాలు లేవు. ఏవైతే ఈ డివిజన్లో శానిటేషన్ ఆఫీస్ కావచ్చు, అలాగే కొన్ని చోట్ల రోడ్లు కావచ్చు, గతంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడినటువంటి రోడ్లు ఈరోజు మేము వచ్చిన తర్వాత గడప గడప నిధులతో ఆ రోడ్లన్నీ కూడా వేయటం జరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా అభివృద్ధి జరగకుండా ఒక్క ప్రాంతం కూడా ఆగిపోయినటువంటి దాఖలాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్క డివిజన్ కూడా మన డివిజనే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి దాని మీదే ఈ ప్రభుత్వ పరిపాలన ముందుకు సాగుతోంది. అలాగే ఇంక చెప్పాను, అసలు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి అంటేనే ఒక మార్క్గా నిలిచిపోయింది రాష్ట్రంలో. ఎందుకంటే కోట్లాను కోట్ల రూపాయలు ప్రతి ఒక్క డివిజన్లో కూడా మౌలిక సదుపాయాలతో పాటు అన్ని వసతులు కూడా ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇదే విధంగా పరిపాలన కూడా ముందుకు సాగుతూ ఉంది. గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో కలిపి ప్రతి గడపకి తిరగడం జరిగింది. ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పలుకుతున్నారు. ఎమ్మెల్యే గారికి కూడా స్వాగతం పలుకుతూ అందరూ హారతలు ఇస్తూ ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ఈరోజు మాకు ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే చిన్న సమస్యలే కానీ పెద్ద పెద్ద సమస్యలు ఈ డివిజన్లో మేము ముఖ్యంగా మాకు కార్పొరేటర్గా గెలిపించకపోయినా కూడా ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ వాలంటీర్లు కానీ ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఈ డివిజన్కి ఏదైతే అభివృద్ధి కావాలో, ఏమైతే కావాలి, ప్రజలకు ఏమైతే ఎప్పుడు ఏమి కావాలనేది కూడా అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. నమ్ముకున్న వాళ్ళకి మేలు చేయాలంటే ముఖ్యమంత్రి జగనన్నేనని, అదే నమ్ముకున్న వాళ్ళని మోసం చేయాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబేనని నొక్కి వక్కాణించారు. జగనన్న సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్ష అని, పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ ఇన్ఛార్జ్ బంక విజయమ్మ ఆధ్వర్యంలో వినాయకుడి గుడి పొట్టి శ్రీరాములు కళాశాల దగ్గర నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్తో పాటు ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అన్నారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పథకాలు ఇస్తే సింగపూర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కోలేక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలో నిలబెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగనేనని ఆయన కొనియాడారు. అభ్యర్థులను ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 50వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన బంకా విజయమ్మ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడం, అలాగే ఏదైనా సమస్యలు ఉన్నాయని అడుగుతుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళే సమస్యలు అయితే ఏం లేవయ్యా, మాకు జగనన్న ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, అలాగే మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, అనేక సంక్షేమ పథకాలు మా ఇంటి వద్దకే వస్తున్నాయి అని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని పథకాలు ప్రజలకు చేకూరుస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న ఏకైక నాయకుడు ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ డివిజన్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని తెలుగుదేశం, జనసేన ఈరోజు ఇప్పటికిప్పుడు వచ్చేసి మేము కూడా ఉన్నాం, మాకు ఓట్లు వేయండి, మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పథకాలు ఇస్తాం అని చెప్పడం జరుగుతుంది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చి జగను పేద ప్రజలకి పథకాలు ఇచ్చి శ్రీలంక చేసేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పారు. మళ్ళీ అదే నోటుతో ఇవాళ మేము కూడా పథకాలు ఇస్తామంటున్నారు. వాళ్ళు పథకాలు ఇస్తే మేము పథకాలు ఇస్తే శ్రీలంక అంటున్నారు, వాళ్ళు పథకాలు ఇస్తే సింగపూర్ అయిపోద్దంట. మళ్ళీ కావాలని చెప్పేసి ఏదో మాయ మాటలు చెప్పి, బూటకు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మభ్య పెట్టడానికి వస్తున్నారు. షేక్ ఆసిఫ్ అన్నతో కలిసి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వివిధ విభాగాల్లో మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి పేరు పేరున మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి గుమ్మల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంది. విశేష స్పందన. నిజంగా ఇంటి వద్దకే పాలన, ప్రభుత్వాన్ని ఇంటి వద్దకే నడిపించగల సమర్థత అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. మరి రేపు కోడొచ్చిన దగ్గర నుంచి మరి సర్కస్ ఫీట్లు చేసేటటువంటి కొన్ని పందుల గుంపులు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని మేము నమ్మే పరిస్థితుల్లో అయితే లేము. వాళ్ళు కరోనా టైంలో ఏమైపోయారు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముతూ మా గుమ్మాల ముందుకు వస్తే మేము చూస్తూ ఊరుకోము. మమ్మల్ని గుర్తించి, మా యొక్క పరిస్థితుల్ని గుర్తించి, మా బిడ్డల భవిష్యత్తుని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విధానం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ బోండా ఉమా పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్లేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్, జనసేన నేత బొలిశెట్టి వంశీలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సభకు ప్రధాని మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో 15 లక్షల వరకు ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న ఎన్డీఏతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్లేందుకు చేయి కలిపి ముందుకు సాగుతున్నామని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 17వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు కోసం అక్కడ గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో దేశాన్ని ఎటువంటి స్కాములు కానీ, ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ లేనటువంటి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం ముందుకెళ్తుందనేది విషయం మనందరూ చూసాం గత 10 సంవత్సరాలుగా. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని దుర్మార్గమైనటువంటి పరిపాలనతో, అవినీతితో అడ్డగోలుగా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ, అలాగే తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా కూటమితో ముందుకెళ్తా ఉన్నాయి. దాంట్లో భాగంగా రేపు ఆదివారం నాడు చిలకలూరుపేటలో అతిపెద్ద బహిరంగ సభ, దాదాపు 15 లక్షల మంది ప్రజలతో ఏర్పాటు చేసే బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆ సభకి విచ్చేస్తూ ఉన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ కూటమి లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, అవినీతికి చిరునామాగా 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ దుర్మార్గ దుష్ట ప్రభుత్వాన్ని, అవినీతి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే పెద్దలు చెప్పారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని. అందులో భాగంగానే ఈరోజు దేశాన్ని ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చే దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అవినీతి రహిత పాలన అందిస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పక్క, దూరదృష్టి కలిగి విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క, సమస్యల పరిష్కారమే దిశగా ఎక్కడ సమస్యలు ఉంటే ఆ సమస్యపై ప్రశ్నించి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడేటువంటి పోరాట తత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఒక పక్క, ఈ 3 పార్టీలు కలయికతోని ఈ రాష్ట్రంలో ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా నిద్రపోకూడదని చెప్పి 3 పార్టీల అధ్యక్షులు మాట్లాడుకోవడం కాదు. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రజల్ని 10 మందిలో 10 మందిని కలిపితే 8 మంది ఈరోజు 3 పార్టీలు కలవాలి, ఈ యొక్క దుర్మార్గుడిని గద్దె దించాలి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని తరిమి కొట్టాలనే మాట మాట్లాడుతున్న పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు 3 పార్టీలు ఎన్డీఏలోకి తెలుగుదేశం రావడాన్ని భారతీయ జనతా పార్టీ జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కి కూటమి తరపున పశ్చిమంలో సీటు ఇవ్వలేదనే నెపంతో పశ్చిమంలో జనసేన శ్రేణులు నిరసన చేపట్టారు. ఖచ్చితంగా మహేష్ కు సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేశారు. పశ్చిమం అంటేనే పోతిన మహేష్ అని, పశ్చిమంలో గెలిచేది మహేషేనని నొక్కి వక్కాణించారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకసారి పునరాలోచించుకొని మహేష్ కు సీటు ఇవ్వాలని వాళ్ళు అభ్యర్థించారు. ఏపీలో కూటమి కారణంగా 3 పార్టీల కార్యకర్తలకు నేతలు షాకులు ఇస్తున్నారు. చంద్రబాబు రాజకీయ క్రీడలో బీజేపీ, జనసేన పావులుగా మారడంతో నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో తమ కోసమే పనిచేసే నాయకులకు టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమంలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. కూటమి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్లు జనసేన పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడంతో పార్టీ కార్యకర్తలు కంగు తిన్నారు. ఇక్కడ జనసేన నాయకుడు, పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్కు సీటు వస్తుందని జన సైనికులు ఆశించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకున్నారు. ఇక తాజాగా పవన్ ప్రకటనతో వీరంతా షాక్ అయ్యారు. కాగా సీటు మహేష్కు ఇవ్వకపోవడంతో పవన్ తీరుపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు.
పవన్ తమను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు కార్యకర్తలతో మహేష్ సమావేశమయ్యారు. పోతినకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో చిట్టినగర్ ప్రాంతంలో బీసీ నగర కులస్తులు పోతిన మహేష్కు టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్కు ఖచ్చితంగా పశ్చిమంలో సీటు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. పశ్చిమంలో బీసీలందరూ పోతిన మహేష్ వెంటే ఉన్నారని, పశ్చిమంలో బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పోతిన మహేష్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మనసు మార్చుకొని పశ్చిమంలో సీటు మహేష్కి ఇవ్వాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో బీసీ నేతలు రాంపిల్ల శ్రీనివాసరావు, తమ్మిన హేమంత్ కుమార్, రాయన ఆదిబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. విధమైనటువంటి పశ్చిమ నియోజకవర్గంలో మా మహేష్ గారికి సీటు కేటాయించాలి అని రోడ్డు ఎక్కుతామని ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పటి వరకు భావించలేదు. ఎందుకు చేశామంటే మాది ఒకటే అభ్యర్థన, మాది ఒకటే గోళ, మాకు ఒకటే నినాదం. అయ్యా, ఈ పశ్చిమ సీటు మహేష్ గారు గెలిచే సీట్ అయ్యా. సాక్షాత్తు ఎత్తిన జెండా ఏదైతే జనసేన ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు అతను ఎత్తిన జెండా దించకుండా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, పార్టీ కమిట్మెంటు మహేష్ గారు. అటువంటి మహేష్ గారి గురించి సాక్షాత్తు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఉద్యమం గురించి నేర్చుకోవాలంటే మహేష్ గారు, అదేవిధంగా కమిట్మెంట్ చూడాలంటే మహేష్ గారు, అదేవిధంగా నిజాయితీ జన సైనికుడు మహేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిదని మా విన్నపం. కారణం ఇక్కడ మహేష్ గారు వెన్ను చూపని, ఒత్తిళ్ళకి లొంగని నాయకుడు. ఈ సైకో ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి గొంతెత్తుదే దారుణ మారుణ కాండకి తెరదీసినప్పటికీ కూడా మహేష్ మీద అనేక ఒత్తిళ్ళు వచ్చాయి. శారీరకంగా హింసిద్దాం అనుకున్నారు, మానసికంగా హింసిద్దాం అనుకున్నారు, అతని వ్యాపారం మీద తప్పకూడదని చూశారు. గట్టిగా తను ప్రజల ముందుకు వచ్చాడు. క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ దగ్గర అయ్యాడు. మహేష్ గారు గత 10 సంవత్సరాల నుంచి చేసిన కష్టం ఈరోజు తన యొక్క ఫలితాన్ని చూపించుకునే టైంలో ఏదో ఉద్దేశంతో ఎవరైతే కొంతమంది చేసినా దీనికి బలి కాకూడదని మీ అందరం సమైక్యంగా మహేష్ గారి కనుక సీట్ ఇస్తే మేము గెలిపించి మీకు గిఫ్ట్గా ఇస్తామని కోరుతున్నామండి. నా పేరు తమ్మిన హేమంత్ కుమార్. కూటమి పెద్దలకి మేము విజ్ఞాపన చేస్తా ఉన్నామండి. ఒకటే ఒక మాట, 10 మాటలు అవసరం లేదు. మీరు ఏ కారణంతో అయితే మీరు కూటమిగా ఏర్పడి ఇక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఈ కూటమిని ఏర్పాటు చేశారో, ఇలాంటి పిచ్చి పనులు కనుక చేస్తే ఆ కూటమి మీరు అనుకున్న నిర్ణయం జరగదు సార్. కూటమి పెద్దలకు విజ్ఞాపన చేస్తున్నాను నేను. ఈ ఫలితాలు తారుమారైపోతాయి. అయ్యా పెద్దవారు మీరందరూ కూడా మరొకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను. పోతిన మహేష్ లాంటి గెలుపు గుర్రానికి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో కృషి చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి పోతిన మహేష్ గారు ఈ స్థాయికి వచ్చాడు. ఇవాళ ప్రజలందరూ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా ఆయన ఒక నాయకుడిగా ఎదిగాడు. ఇవాళ ఆయనకు వచ్చిన ఛాన్స్ని మీరు కనుక పోగొడితే ఆయనతో పాటు మీరు నష్టపోతారు. అలాగే ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న నష్టం ఇంకా పెరుగుతుందని కూడా ఈ సభాముఖం. వికలాంగులకు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక గౌరవ అధ్యక్షులు ముత్యాల రామదాసు డిమాండ్ చేశారు. చట్టసభల్లో తమకు కూడా ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. 2016 యాక్ట్ ద్వారా వికలాంగుల ఉన్న తమను దివ్యాంగులుగా మార్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, ఇతర సమస్యలపై వివిధ దివ్యాంగుల సంఘాలతో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం సంస్థ గౌరవ అధ్యక్షులు ముత్యాల రామదాసు మాట్లాడుతూ 2016 యాక్ట్ అమలు తదితర అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. అలానే తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది వికలాంగులు ఉన్నవారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి నేటికి 75 ఏళ్లు గడుస్తున్నా తమ పరిస్థితి అలానే ఉందన్నారు.
2016 యాక్ట్ తీసుకువచ్చి వికలాంగులను దివ్యాంగులుగా మార్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వివరించారు. యాక్ట్ 2016 యాక్ట్ ఏముంది, అసలు దాంట్లో ఏముంది, ఏమైంది, ఆ యాక్ట్ వల్ల వికలాంగులకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఒక డిస్కషను. రెండు, మేము అడిగింది యాక్చువల్గా ఏంటంటే దాదాపుగా ఇండియా వైజు 6 నుంచి 7 కోట్ల జనాభా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ రాజకీయ ప్రాతినిధ్యం అయితే లేదు, అటు అసెంబ్లీలోని లేదు, ఇటు విధానసభల్లోని లేవు, ఎక్కడ నామినేటెడ్ పోస్టులోని లేవు అని పార్లమెంట్లోని లేదు, రాజ్యసభల్లోని లేవు. మెయిన్ ఏంటంటే 77 సంవత్సరాల స్వతంత్ర ఫలాల్ని ఎవరు అంటే చాలామంది పొందలేకపోయారు. అందులో మరీ దారుణంగా ఉన్న పరిస్థితి ఏంటంటే వికలాంగులు అంటే దివ్యాంగులుగా మార్చినప్పటికీ కూడా 2016 యాక్ట్ ఏదైతే ఉందో నిజంగా మోడీ గారికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం వికలాంగులు అందరూ. ఎందుకంటే వికలాంగులు దివ్యాంగులుగా మార్చారు. ఈ యాక్ట్ దాదాపుగా ప్రెస్కి తెలియట్లేదు, ఆల్మోస్ట్ ఎవరికి ఏమీ తెలియట్లా. ఇంక వికలాంగులకి ఖచ్చితంగా ఈ యాక్ట్ మీకుంది, ఈ హక్కులు మీకున్నాయి, ఎవరే మీరు మిమ్మల్ని హింసిస్తే ఈ రకమైన పనిష్మెంట్లు ఉన్నాయనేది కూడా ఎవరికి ఏమీ తెలియదు. అలాగే వాళ్ళ జీవనోపాధి ఏంటి, అసలు వాళ్ళు ఎలా బతుకుతున్నారో, వాళ్ళు చాలా దారుణమైన దుర్భర పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి అసలు ఏంటి ఎకనామికల్గా వాళ్ళ పొజిషన్ ఏంటి, జాబ్ పరంగా ఏంటి, జాబులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అన్ఎంప్లాయ్కి జాబ్ రావాలంటే ఏం చేయాలి. చివరికి ఈ 2016 యాక్ట్ వచ్చిన తర్వాత ఈ సర్టిఫికెట్ ఏదైతే వికలాంగులకు ఉండే సర్టిఫికెట్ కూడా చాలా కఠినంగా తయారైంది. అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు తయారు చేయబోయే మేనిఫెస్టోలో దివ్యాంగుల అంశాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి దివ్యాంగుల సంఘాల్లో మేజర్ సంఘాలన్నీ కూడా పాల్గొన్నాయి. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మా జనాభా ఎంత, మా జనాభా దామాష ప్రకారం మాకు దక్కవలసిన ఫలాలు మాకు దక్కాలనేది మా ముఖ్యాంశం. ఈరోజు రాష్ట్రంలో 25 లక్షల మంది దివ్యాంగులు ఉన్నాం. మాకు కూడా రాజ్యాంగంలో చెప్పిన ఆర్టికల్ 14, 15 ప్రకారం అందరికీ సమాన అవకాశాలు దక్కాలి, అందులో మేము ఉండాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రాజకీయ నాయకుల్ని, రాబోయే ఎన్నికల్లో మా వాటా మాకు ఇస్తారా లేదా? అన్ని రాజకీయ పార్టీలని, అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీని, అన్ని పార్టీలు మేము ప్రశ్నిస్తున్నాం. మా జనాభా ఉంది, మా ఓటు హక్కులు మా ఓటు కావాలి, కానీ మాకు రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని మేము ప్రశ్నిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయవాడ పశ్చిమ టికెట్ను యాదవ సామాజిక వర్గ నాయకులు గొలగాని రవికృష్ణకు కేటాయించాలని యాదవ సంఘం నాయకులు బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. సొంత గడ్డ మీద ప్రేమతో 15 సంవత్సరాలుగా ప్రజాసేవలు అందిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో తన వంతు సేవలు అందిస్తున్న ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణకు పశ్చిమ సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని బీజేపీకి కానుకగా ఇస్తామని తెలియజేశారు. శుక్రవారం కొత్తపేటలోని యాదవ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదవ సంఘం నాయకులు మాట్లాడారు. తొలుతగా యాదవ సంఘం నాయకులు బోను సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణ గత 15 ఏళ్ల నుంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండదండగా నిలిచారని అన్నారు. కరోనా సమయంలో వివిధ వర్గాల వారికి ఆయన పలు విధాలుగా సహాయ సహకారాలు అందించారని చెప్పారు. విజయవాడ పశ్చిమంలో యాదవుల సామాజిక వర్గానికి 35,000 ఓట్లు పైగా ఉన్నాయని, తాము మిగతా కులాల వారితో ఎంతో కలివిడిగా ఉంటామని, రవికృష్ణకు సీటు ఇస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పారు. యాదవ్ కళ్యాణ మండపం కార్యదర్శి మురపాల దుర్గారావు యాదవ్ మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ ఎంతో సహృదయుడని, అన్ని వర్గాల వారితో స్నేహ సంబంధాలు కలిగిన వ్యక్తి అని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. గొలగాని రవికృష్ణకు సీటు ఇవ్వాలని బీజేపీ నాయకత్వాన్ని కోరారు. యాదవ్ సంఘం నాయకులు కోలా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మంచి మనిషి అయిన గొలగాని రవికృష్ణకు బీజేపీ పశ్చిమ సీటు ఇస్తే ఆయన్ని గెలిపిస్తామని ప్రకటించారు. యాదవులను ఇప్పటిదాకా అందరూ ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, కానీ తమకు అవకాశం ఇస్తే రవికృష్ణ వంటి మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పారు. తమకు అన్ని కులాల వారితో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. మా సోదరుడు గొలగాని రవికృష్ణకు సీటు ఇవ్వమని చెప్పని మేము వినపం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గొలగాని రవికృష్ణ గారు ఇవాళ వచ్చిన వారు కాదు. గత 15 ఏళ్ళ నుంచి ఆయన వాళ్ళ ఫాదర్ మదర్ మీద ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లో ఎంతోమందికి పేదలకు సహాయం చేస్తున్నారు.
ఉదాహరణకు నాయక్ బ్రాహ్మణ్ ఉన్నారు, వాళ్ళ కిట్లు కానివ్వండి, వాళ్ళ పనిముట్లు కానివ్వండి, అనేక కార్యక్రమాల్లో వాళ్ళకు కూడా సహాయం చేసి ఉన్నారు. అదేవిధంగా కరోనా క్రైసిస్లో ఆనందయ్య గారు పెట్టిన మందును ఇక్కడ యాదవ్ కళ్యాణ మండపంలోని మరి ఇతర ప్రదేశాల్లోని ఆయన స్వయంగా ఇక్కడ పెద్దలను కలిసి మీరు ఈ సేవ చేయండి అని చెప్పని ప్రోత్సహించిన మనిషి. ఆయన ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఇవాళ మేము అడుగుతుంది ఏంటంటే, యాదవ సోదరుల్ని మీరు ఎవరు తక్కువ అంచనా వేయద్దు. ఈ నియోజకవర్గంలో 35,000 పైచీలకు ఉన్నారు. అయితే కొంతమంది తెలియకుండా మీరు తక్కువ సంఖ్యలో ఉన్నారని అనుకుంటున్నారు. ఒక్కసారి లిస్టు తీస్తే 35,000 పైచీలకు మాకు యాదవ ఓట్లు ఉన్నాయి. మేము అనేక పరిమాణాల్లో ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయించుకొని అడిగితే మాకు మొండి చేయి చూపించారు. బీజేపీ వారికి ఇతర పార్టీల వారికి వాళ్ళు బలపరుస్తున్న బీజేపీని బలపరుస్తున్న పార్టీ వాళ్ళ వారికి మేము ఒకటే విన్నపం చేస్తాం. మా గొలగాని రవి గారు గత 15 సంవత్సరాల నుంచి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజానికానికి మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు పబ్లిసిటీగా ఎక్కడ కూడా చేసిన ఇది లేదు. ఆయన ఈ నియోజకవర్గంలో అతను టికెట్ ఇవ్వడం వల్ల యాదవ సోదరులందరికీ కూడా మంచి ఆనందంగా ఉంటుంది. గతంలో మేము కార్పొరేటర్ సీట్లు కూడా 4-5 సార్లు గెలవడం జరిగింది. ఈ డివిజన్ నుంచి కూడా 3 అభ్యర్థులు గెలవడం జరిగింది. అలాగే అధిష్టాన వర్గం ఓట్లు తక్కువ ఉన్నాయని చెప్పి ఏదో కుంటి శాఖలు బయట వాళ్ళ మాటలు వినగంట మాకు ప్రతి 21 డివిజన్లో కూడా యాదవులు లేని డివిజన్ లేదు. అన్ని డివిజన్లో కూడా మాకు కొద్ది గొప్ప ఓటింగ్ బలం ఉంది. జనాభా లెక్కల ప్రకారం కూడా ఆ రోజు మేము పీఆర్పీలో ఉండేటప్పుడే ఆయన 30,000 చిల్లర దాన్ని పోస్ట్ కూడా ఇవాళ కూడా ఉంది, దాన్ని పెట్టడం జరిగింది. సమావేశంలో యాదవ సంఘం నాయకులు బోను జయశంకర్ యాదవ్, పక్కుర్తి రామకృష్ణ యాదవ్, కిలాడి కామేష్ యాదవ్, పల్లా మురళి యాదవ్, ఒమ్మి రమణ యాదవ్, ఇప్పిలి కేశవరావు యాదవ్, ఒమ్మి వెంకటేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అతివేగం నిండు నూరేళ్ల ప్రాణాన్ని బలిగొంది. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ అతి వేగంతో డివైడర్ను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని విజయవాడ 1 టౌన్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బూడిద కాలుష్యం సమస్యపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుండి వీటీపీఎస్ పాత గేటు వరకు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిరసనలో కాలుష్య నియంత్రణ పోరాట సమితి, జనసేన నేతలు వీటీపీఎస్ను ముట్టడించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ వీటీపీఎస్ గేటు పైకెక్కి నిరసన వ్యక్తం చేస్తూ బూడిద కాలుష్యాన్ని నివారించాలని నినాదాలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ మొత్తం 175 స్థానాలకు, లోక్సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్దం. రేపు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ. బంధువులే హంతకులని సాక్ష్యాలు చెబుతున్నాయి. బాధితులకు అండగా నిలబడకపోగా తిరిగి వారిపైనే ఆరోపణలు చేస్తున్నారంటూ షర్మిల సభా వేదికగా జగన్పై పరోక్షంగా ఆరోపణలు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్. పొత్తుల కుంపటితో రగిలించిన సీట్ల కేటాయింపు. విజయవాడ పశ్చిమ సీటు బీజేపీకి అంటూ ప్రచారం నేపథ్యంలో పోతిన మహేష్ శిబిరంలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు. స్వాతంత్ర్య అభ్యర్థి దిశగా సన్నాహాలు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశాలు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహణకు సన్నాహాలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.